వైఎస్ జగన్ చేసిన సవాల్కు ప్రతి సవాల్గా మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని సంగటివారిపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే కందికుంటకు జనాలు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులను ఆదేశించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు రాక్షస పాలన పాలించారు కాబట్టి వైసీపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నేడు కూటమి ఏడాది పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే కందికుంట. మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోండి మళ్ళీ తరిం కొడతారని చెప్పేసి మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన విసిరినటువంటి సవాల్ని కావచ్చు స్వీకరిస్తూ ఈ రోజున కదిరి నియోజకవర్గంలో మొదటి రోజున మన ఇంటికి మన ఎమ్మెల్యే పేరుగా పెద్దనవారిపల్లి గ్రామంలో సంగటివారిపల్లి హ్యామ్లెట్ లో తిరగడం జరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా పెన్షన్ల రూపంలో ఏదైతే డబ్బులు వస్తున్నాయి వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్ 100% టయానికి వస్తా ఉందంటే ఒక రోజు ముందు కూడా ఇస్తారని కూడా చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఏవైనా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మేము ఇంటింటికి వెళ్ళడం జరుగుతాం. కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి జూన్ 4వ తేదీ 2024 తారీఖున జరిగినటువంటి తీర్పుకి వెన్నుపోటు దినంగా ఆయన ఆచరిస్తా ఉన్నారు. ఇప్పుడు